नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं लोकशङ्करं स्फुरदिन्दु विकासमन्दहासा स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु శ్రీ పరబ్రహ్మణే నమః. శంకర విజయంలో మనం ముఖ్యమైనటువంటి భాగమైనటువంటి మండన మిశ్రులకు శంకరాచార్యుల వారు దీని సంవాదం చెప్పుకుంటూ, ఇందులో మండల మిశ్రుల వారు శంకరాచార్యుల వారిని శరణు వేడారు. తమకు తురీయ ఆశ్రమం ఇవ్వమని, తనకు ఉపదేశం ఇవ్వమని. ఆ సందర్భంలో శంకరాచార్యుల వారు తత్వమసి అనేటువంటి వాక్యానికి భావం అంతా అర్థం చెప్పి ఇంకా విశేషాలు అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ శరీరాన్ని గురించి ఎటువంటిది ఏమిటనేటువంటి విషయం కూడా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఈ శరీరం అనేటువంటిది మృతమైనప్పుడు ఇది ఏమిటనమాట, ఇటువంటి దాన్ని కాక అంటే కాకులు, గద్దలు, నక్కలు ఇటువంటి అన్నిటికీ భజిస్తాయి. వఖినికి కూడా పనికి వస్తుంటుంది. ఇటువంటి అయినటువంటి తుచ్చమైనటువంటి శరీరం సౌఖ్యాని కోసం ఈ కర్మఠుడుగా ఉండటం అనేటువంటిది అంత బాగలేదు అని కూడా ఈ విధంగా ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చేస్తూ అట్లనే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు అనేటువంటి 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 త్రిగుణములైనటువంటివి. ఈ త్రిగుణములైనటువంటి అవస్థలతోటి ఈ శరీరం ఉన్నటువంటిది. కాబట్టి ఇవి కేవలం ఈ అవస్థలు అనేటువంటి కల్పితాలైనటువంటివి అని చెబుతూ ఇక్కడ ఒక విశేషమైనటువంటి పోలిక కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటంటే సర్పరజ్జు భ్రాంతిలో ఆ తాడును చూసి పామును అనుకుంటారు కదా. కాబట్టి ఆ విశేషం అంతా చెప్పుకుంటూ చివరికి ఏమిటనమాట, ఆ భ్రాంతి అనేటువంటిది వద్దు అని చెబుతున్నాడు. ఇదంతా భ్రాంతి అనేటువంటి విషయం శంకరులు మండన మిశ్రుడికి ఉపదేశిస్తున్నారు. అలానే ఇంకా ఉపదేశిస్తూ ప్రత్యక్తమం పరమపదం విదుషోంతికస్థం దూరం తదేవ పరిమూఢ మతే జనస్య అంతర్బహిశ్చ చితిరస్తి నవేత్తి కశ్చిత్ జన్మన్ బహిరహో మహిమా ఆత్మశక్తే. ఇక్కడ ఏంటంటే ప్రత్యక్తమం, ఇక్కడ విశేషమైనటువంటి సర్వమునకు వ్యతిరేకమైనటువంటిది అనమాట. ఏమిటంటే సచ్చిదానంద స్వరూపం. సర్వమునకు వ్యతిరేకమైనటువంటి సచ్చిదానంద స్వరూపం అనగా ఏమిటనమాట, సచ్చిదానంద స్వరూపం ఏమిటి, ఏమాత్రం దుఃఖములు ఇటువంటివి లేనటువంటిది, అహంకారాదులు లేనటువంటిది, విలక్షణమైనటువంటిది సచ్చిదానంద స్వరూపము. ఈ సచ్చిదానంద స్వరూపమును ఎవరికి దగ్గర, విదుష అంటే విద్వాంసులకు దగ్గర. విదుషాలు అంటే విద్వాంసులకు దగ్గర. విద్వాంసులు అని అంటే ఈ సంస్కృత విద్వాంసులు, పండిత తెలుగు విద్వాంసులు అని కాదు ఇక్కడ అర్థం. విత్ అనేటువంటిది జ్ఞానము అనేటువంటి అర్థంలో తీసుకోవాలి. అనగా జ్ఞానవేత్తలకు దగ్గర, అనగా బ్రహ్మనిష్ఠులకు ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరమపదము దగ్గర. అయితే దగ్గర అన్నప్పుడు దూరం అనేటువంటి మాట కూడా వస్తుంటుంది. మరి దూరం ఎవరికి అని అంటే పరిమూఢ జనస్య మూఢులైనటువంటి జనులకు మాత్రము చెప్పలేనంత దూరము, ఎంతో దూరము అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మజ్ఞానులకు ఈ సచ్చిదానంద స్వరూపం అనేటువంటి ఆ పరబ్రహ్మము దగ్గర అని చెబుతూ ఉన్నారన్నమాట. అని చెబుతూ ఈ పరబ్రహ్మము అంతర్బహిః, అంతః లోపల, బహిః నిండి ఉన్నటువంటి వాడు ఈ పరబ్రహ్మము, ఈ సచ్చిదానంద స్వరూపము. ఆ సచ్చిదానంద స్వరూపమును చింతించుము అని చెబుతున్నాడు.
అని చెబుతూ ఇక్కడ ఈ గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి చాలా గొప్ప పోలిక ఒకటి చెబుతున్నాడు. ఈ పోలిక దీనిలో యథా ప్రపాయాం బహవో మిళంతే క్షణే ద్వితీయే బత భిన్నమార్గాః యథా ప్రపాయాం బహవో మిళంతే క్షణే ద్వితీయే బత భిన్నమార్గాః ప్రయాంతి తద్వద్ బహునాం భాజో గృహే భవంతి అత్ర న కశ్చిదంతే. బాగా దప్పిక ఉన్నటువంటి వాళ్ళు వస్తుంటారు. ఎక్కడికంటే ఇప్పుడు మనం సహజంగా ఎండాకాలంలో చలివేంద్రాలని పెడుతుంటారు. అట్లనే ప్రాచీన కాలంలో కూడా మంచినీళ్ళు తాగటానికి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పానశాలలు అని అంటారు వాటిని. ఆ పానశాలలు పెడుతుంటారు. ఎందుకంటే బహుదూరం నుంచి వచ్చే బాటసారులు ఉంటారు. ఆ బాటసారులు వాళ్ళ దప్పిక తీర్చుకోవడం కోసము పానశాలలు పెడుతుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశం నుంచి వస్తుంటారు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ అక్కడ చేరతారు. చేరి వాళ్ళు మంచినీళ్ళు తాగుతూ అక్కడ వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే విశేషాలు బహున అనేకమైనటువంటి భాజన విశేషాలని మాట్లాడుకుంటూ ఉంటుంటారు. అంటే నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు, నువ్వు ఏ దేశం నుంచి నువ్వేం చేస్తున్నావు, అక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి, ఈ విధంగా వాళ్ళు బహుభాషలు రకరకములైనటువంటి భాషలు ఒక 10 నిమిషాలు కూర్చొని అట్లా మాట్లాడుకొని దప్పిక తీరంగా ఏం చేస్తారు, వాళ్ళు ఎవరి దారినే వాళ్ళు వెళ్ళిపోతుంటారు అని చెప్పాడు. దప్పిక తీరింది, మంచినీళ్ళు తాగాడు, ఇక పని లేదు ఇంకా వాడికి. అక్కడ ఆ కర్మ పని పూర్తి అయిపోయింది. పని పూర్తి అయిపోయేటప్పుడు వాడు వెళ్ళాల్సినటువంటి ఊరు ఏదో మళ్ళీ ఉన్నది, ఇంకా కొంతకాలం నడవాలి. అందుకని ఏం చెబుతాడంటే ఏం చేస్తాడు, చెప్ప పెట్టకుండానే వాడి దారిని వాడు వెళ్ళిపోతాడు. అట్లా అక్కడ చేరినటువంటి 10 మంది ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంటారు. యథా పానశాలలో చేరినటువంటి వాళ్ళు ఇష్టములు మాట్లాడుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ మార్గాలకు వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఇది మనం చూస్తూ ఉన్నాము అని చెబుతున్నాడు. అట్లనే ఆ విధంగానే గృహం, మనకు గృహం ఉంది. మనకి గృహంలో ఒక 7-8 మంది ఉన్నారు. 7-8 మంది ఉన్నారు అని అంటే తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్ళు, ఇట్లా విధంగా ఒక 10 మంది ఉన్నారు. ఏమిటి దీని అనేటువంటి దాని అర్థం అని అంటే ఏంటంటే ఈ గృహం అనేటువంటిది ఈ 10 మందికి వాళ్ళ కర్మలను తీర్చుకోవటం కోసము వస్తుంటారు. అది వాళ్ళ కర్మలను తీర్చుకోవటం కోసం వస్తుంటారు. కర్మలనే దప్పికలు ఉన్నాయే అవి తీర్చుకోవడం కోసం వస్తుంటారు. ఎవరు ఆ కర్మ అనేటువంటి దాన్ని తీర్చుకున్నారో తీర్చుకోగానే పెట్టకుండా వెళ్ళిపోతుంటారు. ఒక ఇల్లు ఉందనుకోండి, 100 సంవత్సరాల క్రితం కట్టిస్తే ఎవడో ముత్తాత కూడా ఆ ఇంట్లోనే పోయినాడు, ఆ తర్వాత ఆయన ఆ ఇంట్లోనే పోయినాడు, ఆ తర్వాత ఆయన ఆ ఇంట్లోనే పోయినాడు. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఆ ఇల్లు ఎంతమందికి ఆశ్రయం అయిపోయింది. ఆ ఇల్లు అనేటువంటి గృహము, ఆ గృహస్థాశ్రమం ఉన్నదే ఎంతమందికి ఆశ్రయం అయిపోయిందో చూడండి. అనగా అర్థం ఏంటి, ఒక ఇంట్లో కనుక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోట చేరారు అని అంటే అర్థం ఏంటి అనమాట, బంధువాచకంగా చేరతారు. అదే కర్మ. బంధు అంటేనే బంధమునకు సంబంధించినటువంటిది బంధువు అని అనమాట. బంధము అనమాట. ఏమిటా బంధమే బంధువు చేస్తుంది. ఏంటి బంధువాచకాలు, తల్లి, తండ్రి, కొడుకు ఈ విధంగా ఉంటారు కదా, ఇవన్నీ బంధువాచకాలు అట్లా అనమాట. కాబట్టి వాళ్ళు వచ్చి ఆ బంధం తెగిపోగానే, ఆ కర్మ తెగిపోగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఇది నీ దేనితోటి పోల్చి చెబుతున్నాడు, ఒక పానశాలతోటి పోల్చి చెబుతున్నాడు. ఆ పానశాలలో చేరేటువంటి వాళ్ళందరూ దప్పిక రాగానే అక్కడికి వచ్చి మంచినీళ్ళు తాగేసేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అట్లనే ఇప్పుడు కూడా ఆ ప్రకారంగానే ఈ గృహంలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా, ఈ గృహస్థాశ్రమంలో చేరినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు పూర్తి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంటారు. కాబట్టి ఆ వెళ్తుంటారు కదా. కాబట్టి ఆ దేహం అంతా ఏం చేస్తుంది అనమాట, ఆ కొంతకాలం ఉన్న తర్వాత నిత్యం కాదు అనిత్యం. ఎంతమంది వెళ్ళిపోయినారో చెప్పలేము ఆ ఇంట్లో నుంచి. అట్లా ఆ విధంగా
ఈ గృహాలు అనేటువంటి గృహాదులు ఆరామాదులు అనేటువంటివి కూడా అన్నీ ఏమిటనమాట, ఈ కర్మలను తీర్చుకోవడం కోసం పనికొచ్చేటువంటివి అని చెబుతున్నాడు. కాబట్టి ఈ శరీర సంబంధంతో ఉంటుంది గృహం అనేటువంటి శరీర సంబంధానికి. చూడండి, సాయంకాలం కల్లా ఎక్కడో ఉద్యోగం చేసినవాడు ఇంటికి చేస్తాడు. చూడండి గమ్మత్ ఎంత గొప్ప విశేషంగా ఉంటుందో చూడండి. అయిపోయింది 6ంటికి అయిపోగానే చకచక ఇంటికే చేరుతాడు, కానీ ఇంకో చోటకు పోతాడు. అట్లే ఎక్కడన్నా ఊరికి వెళ్ళాడు అనుకోండి, ఆ ఊరికి వెళ్తే ఆ పని అయిపోయింది అనుకోండి, అయిపోగానే ఎక్కడికి పోతాడు, మళ్ళీ ఇంటికే చేరుతాడు. చూడండి ఎట్లయితే పక్షులు చూసుకోండి, పక్షులు ఏం చేస్తుంటాయి, పగలలో ఎక్కడో తిరిగి వస్తుంటాయి, తిరిగి రాగానే మళ్ళీ సాయంకాలం రాగానే తమ యొక్క గూటికి ఎక్కడుందో ఆ గూటికి వచ్చి చేరుతుంటాయి. అనగా గూడు అంటే అర్థం ఏంటి, గృహము అనేటువంటిది ఈ కర్మను తీర్చుకోవటానికి పనికొస్తున్నది. ఈ కర్మలు అనేటువంటివి, ఆ కర్మలు అనేటువంటివి నశించినప్పుడే, అందుకని కర్మబంధం ప్రహాస్యసి, ఆ కర్మబంధములు పోయినప్పుడే అప్పుడు స్వస్వరూపం కనపడుతూ ఉంటుంది అని ఆ విధంగా చెబుతూ ఇంకా చెబుతున్నారు. శంకర్లు ఆ ఉపదేశం చేస్తున్నారు ఆ మండన విసురులకి. ఏం చేస్తున్నారంటే, సుఖాయ యజ్జిత్ క్రియతే దివానిశం సుఖం న కించిత్ బహు దుఃఖమేవ తత్ వినాన హేతు సుఖజన్మ దృశ్యతే హేతుశ్చ హేత్వంతర సన్నిధౌ భవేత్. సుఖాయ యజ్జిత్ క్రియతే దివానిశం, దివానిశం రాత్రింబవళ్ళు సుఖం కోసము కష్టపడి పని చేస్తూ ఉంటుంటాడు. ఎందుకు చేస్తున్నావా నీవు, ఇంత కష్టపడి పని చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? సుఖాయ, సుఖం కొరకు చేస్తున్నాను. రాత్రింబవళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు మనకు చూస్తుంటాం కదా, ఒక్కోసారి ఆ కంప్యూటర్ వాళ్ళు చూస్తుంటే సాఫ్ట్వేర్లు ఒక్కోసారి రాత్రిపూట కూడా పనిచేస్తుంటారు. ఎందుకు చేస్తున్నావా అని అంటే, జీతం అంటే ఎందుకు, సుఖం కోసము. కాబట్టి దేనికి, సుఖం కోసమే ఈ రాత్రింబవళ్ళుని ఖర్చు పెట్టుకుంటూ చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ సుఖము అనే మాటకు అర్థము లౌకిక సుఖము అని అర్థం. అది లౌకిక సుఖము అంటే అర్థం ఏంటి, అశాశ్వతమైనది. ఇప్పుడు సుఖం అశాశ్వతమైనది. ఇప్పుడు మనం ఏదో ఆ సుఖం అనుభవించాం, చక్కగా హాయిగా ఒకచోట కూర్చున్నాం, చక్కగా ఆశనం బాగుంది ఆ 10 నిమిషాలు, ఆ తర్వాత ఆ సుఖం మళ్ళీ ఉంటుందా, ఉండదు. కాబట్టి సుఖం అంటే ఇది. అందుకనే భగవద్గీతలో సుఖము అనేటువంటి మాటని 3-4 చోట్ల ఉపయోగిస్తారు. సుఖము అంటే శాశ్వతమైనటువంటి సుఖము అని అర్థం. అది ఆ శాశ్వతమైనటువంటి సుఖము ఎక్కడ వస్తుంది అని అంటే బ్రహ్మానందంలో వస్తుంటుంది. ఇది అర్థం అన్నమాట. ఆ బ్రహ్మానందంలో వస్తుంటుంది శాశ్వతమైన సుఖం. ఆ సుఖం ఏమన్నా నీకు లభిస్తుంటుందా, ఏమీ లభించదు. ఈ సుఖం అనేటువంటిది అశాశ్వతమైనటువంటి సుఖము. ఈ అశాశ్వతమైన సుఖం కోసము రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటుంటాడు. కానీ అతడికి నా కించిత్, కొంచెము కూడా, బహు అనగా ఏమాత్రం కొంచెం కూడా అతనికి ఈ శాశ్వత సుఖం లభించదు. ఏమి లభిస్తుందంటే చివరికి బహు దుఃఖమేవ తతో, నా సుఖం మాత్రం రాదు, చివరికి బహు దుఃఖమేవ తతో, బహు దుఃఖమే వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటే చాలా సందర్భాల్లో చూస్తుంటే బహు దుఃఖమే మిగులుతూ ఉంటుంది. ఈ కష్టపడి ఎంతో రాత్రింబవళ్ళు పనిచేస్తాడు, కొంతకాలం పనిచేస్తాడు, అయిపోతుంది, వార్ధక్యం వస్తుంది. వార్ధక్యం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమిటయా నీకు మిగిలింది అని అంటే బహు దుఃఖమే అంటాడు. అది ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి ఉదాహరణలు కూడా, మనకు కనపడుతున్నటువంటివి కూడా చూస్తుంటే మనకి చెప్పుకోవాలంటే అన్ని కనపడుతున్నాయి అనమాట. అంటే ఇంతకాలం నుంచి నువ్వు చేస్తున్నటువంటి ఈ పనులకు సుఖం ఏమొచ్చింది అంటే సుఖం రాకుండా దుఃఖం సంభవించినది అని అర్థం. చివరికి ఇంతకాలం నుంచి నువ్వేం చేస్తావు, రాత్రింబవళ్ళు పనిచేస్తున్నావయ్యా. రాత్రింబవళ్ళు పనిచేస్తుంటే చివరికి నీకు వచ్చింది ఏమిటాయనంటే చివరికి వార్ధక్యంలో దుఃఖమే మిగిలిపోయింది నీకు అని చెబుతున్నాడు. ఇది కాబట్టి దుఃఖమే మిగిలిపోతుంటుంది. కాబట్టి సుఖం కోసము, సుఖం అనేటువంటిది ఏమిటనమాట, శాశ్వతమైనటువంటి సుఖము, ఆత్మసుఖము. ఆత్మసుఖం కోసం ప్రయత్నించాలి. అంతేగాని ఈ లౌకికమైన సుఖాల కోసం ప్రయత్నిస్తూ కూర్చుంటుంటే ఎందుకు చెబుతున్నాడు ఈ మండన మిశ్రుడికి అని అంటే, ఇక్కడ ఒక ప్రశ్న ఒకటి ఉంది. ఏమిటంటే మండన మిశ్రుడు కర్మిష్ఠి. ఆయన ఏంటనమాట, కర్మలను చేసి
సుఖాలు పొందాలని, కర్మలను చేసి సుఖాలు పొందాలని. అనగా అర్థం యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాది క్రతువులు చేస్తూ ఉంటుంటే సుఖాలు పొందవచ్చును అనగా అర్థం ఏమిటి? సుఖాలు కలుగుతాయి. అనగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మళ్ళీ వచ్చే జన్మలో సుఖంగా జీవించవచ్చు. ఏవో పెద్ద లక్షాధికారి గాను, కోటేశ్వరుడు గాను, మహారాజు గాను ఏవో పుడతాడు అంటే అప్పుడు సుఖాలు అనుభవించవచ్చు. మళ్ళీ అట్లా చేస్తే మళ్ళీ సుఖాలు, మళ్ళీ ఎప్పుడు చూసినా ఇదే పని. అంతేగాని ఆ శాశ్వతమైన సుఖం కోసం ప్రయత్నించరు కర్మిఠులు అని అర్థం అది. అందుకని ఈ కర్మఠత్వాన్ని దెబ్బ కొట్టాలనే చెప్పారనమాట. కర్మఠత్వం నువ్వు ఉన్నావు, నువ్వు ఈ కర్మఠత్వంతో ఉన్నంతకాలం నీకు శాశ్వతమైన సుఖం రాదు అని చెబుతున్నారు అది. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది సుఖం కోసం కాదు, ఈ లౌకిక సుఖం కాదు, శాశ్వతమైన సుఖాన్ని పొందాలి అని చెబుతూ ఇంకా చెబుతున్నాడు అన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి విషయంలోకి వస్తున్నాడు. ఏమన్నాడు? ఓంకారం కింద వస్తున్నాడు. ఆ ఓంకారాన్ని చెబుతున్నారు. ఎలా చెబుతున్నారంటే దీనిలో ప్రణవాభ్యసనోక్తి కర్మణో కరణేనాపి గురో నిషేవణాత్ అపగచ్చతి మానసం మలం క్షమతే తత్వం ఉదీరితం తతః. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నారంటే ప్రణవాభ్యసనోక్తి కర్మణో, ప్రణవము అంటే ఓంకారం, ఈ ఓంకారం అనేటువంటి దాన్ని జపించాలి అని చెబుతున్నాడు. ఈ ఓంకారం గురించి ఏం చెబుతున్నారు మనకు లోపల మనం అన్నీ తెలుసుకున్నాం. ఈ ఓంకారం అనేటువంటి ప్రణవం అనేటువంటిది నిత్యమైనటువంటిది, సర్వమంత్రములకును మూలభూతములైనటువంటిది, సర్వవేదములకును మూలభూతములైనటువంటిది, పరబ్రహ్మ వాచకమైనటువంటిది. అటువంటి ఓంకారమును ప్రణవమును జపించవలెను అని చెబుతున్నాడు. ఈ ప్రణవాన్ని జపించవలెను. ఇంకా ఏం చేయాలంటే నీవు చేయవలసినటువంటి త్రికాల స్నానం ఆచరించాలి. ఒకటి ప్రణవాన్ని జయించుము, త్రికాల స్నానము పూర్వకాలం ప్రాచీన కాలంలో త్రికాల స్నానం అనేటువంటి. సరే, ఇప్పుడు ద్వికాల స్నానం జనరల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు త్రికాల స్నానం చేసేవాళ్ళు అనమాట అది. సరే, ఆ తర్వాత ఇంక నువ్వు చేయాల్సింది ఏంటంటే ఉపనిషత్ పఠనము చేయవలెను. ఉపనిషత్తు పఠనం. ఇక్కడ ఉపనిషత్తు అనే మాట వేశారు. ఇక్కడ విశేషం ఎందుకు వేశారని అంటే ఈ మండల మిశ్రులు వారు వేదం చదువుతుంటాడు. ఈ వేదం ఏమిటో పూర్వభాగం. ఈ పూర్వభాగంలో ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు సంబంధించిన మంత్రాలు అనగా అర్థం ఏమిటి? సంహితా భాగం చదువుతూ కూర్చుంటాడు ఈయన. అనగాని చివర ఉన్నటువంటి వేదంలో చివర ఉన్నటువంటి తత్వభాగాన్ని చెప్పేటువంటి ఆ ఉపనిషత్తులను చదవడిన. అందుకని నువ్వు గుర్తుగా చెబుతున్నాడు, నువ్వు వేదం చదువుతూ కూర్చున్నావు అంటే అర్థం ఏంటి? పరమాత్మ తత్వాన్ని తెలిసేటువంటి చివరి భాగం ఉంది వేదంలో, వేదాంతము. ఆ వేదాంతాలని చదవాలి అని చెబుతున్నాడు. ఇంకా ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాలని సహజంగా ఇంద్రియంలో జయించకుండా ఏమీ లాభం లేదు. అందువలన కరణములను జయించవలను, ఇంద్రియములను జయించవలను. అలానే ఎల్లప్పుడూ కూడా ఆ పరమ గురుని పాదపద్మముల యందు మనస్సును నిలిపి స్మరించుతూ ఉండాలి. ఆ పరమగురుడు చెప్పినట్లుగా వింటుండాలి. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే పరమాత్మ యందు ఆ విశ్వాసము, గురుని యందు విశ్వాసం అంటే ఆ వాక్యాల ముందు విశ్వాసం, ఇటువంటి ఉండాలి. సత్ ధర్మాచరణ ఉండాలి అని. ఇలా ఉంటే, ఇన్ని పనులు చేస్తూ ఉంటే నీ మనస్సుకు పట్టినటువంటి మలినములు పోతాయి, మలినములు నశిస్తాయి. ఇక్కడ మెయిన్ అసలు విశేషం అంటే అన్నిటికీ మూలభూతమైనటువంటిది మనస్సు. ఈ మనస్సు అనేటువంటిది ఒక ఫౌండేషన్ లాంటిది. దీనికి ఈ ఫౌండేషన్ కనుక గట్టిగా కనుక మంచి స్థావరంగా స్థిరంగా ఉంటే అంతా ఉంటుంది. కానీ ఈ మనస్సు అనేది చంచలంగా అటు ఇటు కదులుతుంది అనుకో, బిల్డింగ్ పడిపోతుంటుంది. కాబట్టి ఆ మనస్సు అనేటువంటిది ఇక్కడే విశేషమైన చెబుతున్నాడు. ఆ మనస్సుకు పట్టినటువంటి మలినాలు ఉన్నాయి, మలినాలన్నీ పోతాయి. ఈ పనులన్నీ చేస్తూ ఉంటుంటే మలినాలు పోయి నిర్మలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సు కలుగుతుంటుంది అని చెబుతున్నాడు అనమాట. ఈ పరిశుద్ధ ఆత్మతోటే నీకు అన్నీ కూడా ఈ శ్రవణము వలన గోచరం అవుతూ ఉంటుంటుంది. అంటే వినటం వలన అని అర్థం. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. శ్రవణం అనేటువంటిది ఒక గొప్ప విశేషం.
పఠనం ఉన్నది, శ్రవణము ఉన్నది, కీర్తనము, ఇట్లా ఈ విధంగా నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. దానిలో నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది ఏం చెప్పాడంటే శ్రవణం, కీర్తనం అనుకుంటూ మొట్టమొదటి శ్రవణానికి ఇచ్చాడు, ఇంపార్టెన్స్ శ్రవణానికి ఇచ్చాడు. ఆ శ్రవణం అనేటువంటి దానికి ఆ శ్రవణానికి ఇంపార్టెన్స్ చేస్తే దానికి ఉదాహరణగా మనం మొట్టమొదటి చెప్పవలసింది ఏమిటంటే శ్రవణానికి భాగవతం వస్తుంది. భాగవతం అంతా శ్రవణానికి సంబంధించింది పూర్తిగా, భాగవతం అంతా. సరే, ఉపనిషత్తులన్నీ కూడా అంతే, ఉపనిషత్తులు కూడా శ్రవణానికి సంబంధించిన శిష్యుడు గురువు దీనికి సంబంధించినటువంటిది. అందువలన ఆ శ్రవణం అనేటువంటిది అంత గొప్పది. ఆ శ్రవణ గోచరం వలన వేదాంత తత్వములన్నీ కూడా తెలుస్తుంటాయి. ప్రాచీన కాలంలో అంతే కదా, గురువు శిష్యుడు ఉన్నాడు. ఇప్పుడంటే పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలను పెట్టుకుని చదువుతూ ఉంటుంటారు టెక్స్ట్ బుక్ లాగా. అప్పుడు పూర్వకాలంలో ఏమైనా టెక్స్ట్ బుక్లు ఎక్కడున్నాయి? ప్రాచీన వేదకాలంలో టెక్స్ట్ బుక్స్ ఎక్కడున్నాయి? ఎక్కడ ఏం లేవు. ఆ గురువు గారు చెబుతుంటుంటే శిష్యుడు వింటుంటాడు, విని మళ్ళీ చెబుతుంటాడు. అంటే అక్కడ ఏంటి మూలం ప్రధానం శ్రవణము. ఈ శ్రవణము చేస్తూ ఉన్నది. ఈ శ్రవణం చేయటానికి ఈ మనస్సు అనేది లగ్నం అయి ఉండాలి. మనస్సు పరిపరి విధాలుగా పోయిందనుకోండి, ఆ శ్రవణం వచ్చేటువంటిది నిలబడదు, ఆ శ్రవణం కాసేటో పోతుంది. అందువలన ఈ మనస్సును నిలబెట్టుకోవాలి. ఈ మనస్సు అనేది కరణములలో ఆరోది, అంటే 5 ఇంద్రియాలు, 1 మనస్సు, 6 కరణములు, ఇట్లా అనమాట. కాబట్టి ఆ మనస్సును లగ్నం చేసుకొని ఆ శ్రవణం విని, గురువు చెప్పినటువంటి విని వేదాంత తత్వములలా తెలుసుకోవయా అని చెప్పి నువ్వు ఉత్తమ అధికారిగా అని చెబుతున్నాడు అనమాట. ఇట్లా ఈ విధంగా చెబుతూ ఇంకా విశేషంగా దీనిలో చెబుతున్నారనమాట. ఏమిటంటే విశేషం, మనోను వర్తేత దివానిసం గురవు గురుహి సాక్షాత్ శివ ఏవ తత్వవిత్ నిజానువృత్యా పరితోషితో గురుర్వినేయ వక్తం కృపయాహి వీక్షతే. ఆ గురువు గారు అనేటువంటి వాళ్ళు ఒక విశేషంగా చెబుతున్నాడు. ఏంటంటే రాత్రింబవళ్ళు అనగా అర్థం 24 గంటలు. ఈ రాత్రింబవళ్ళు ఆ గురుదేవుని అంతే ఈ మనస్సును ఉంచుము అని చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి గురువులు శిష్యులను భావించుకొని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అప్పటి కాలంలో ఉన్నటువంటి గురువుని ఈ శిష్యుడు భావించుకుంటూ గురువు ఏమి చెప్పాడో ఆ వాక్యములనే మనన చేసుకుంటూ మనస్సులో ఏం కనపడుతుంటుంది అతనికంటే గురువు గారే కనపడుతుంటాడు, రెండో వాళ్ళు కనపడరు. అది అట్లా ఉండాలి. ఇప్పుడున్న ప్రపంచంలో అట్లా ఉండదు. ఇప్పుడున్న ప్రపంచం అంతా మనస్సుని చిన్న భిన్నం చేసేటువంటి మనస్సు ఇప్పుడు. అప్పుడు అట్లా లేదు. ఆ గురువు ఎందు మనస్సును లగ్నం చేయాలి, ఆ గురువుని ధ్యానిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ పరబ్రహ్మ తత్వంతో తెలిసి ఉండాలి. ఆ గురువు అనేటువంటి వాడు జ్ఞానస్వరూపి. గురువు అనేటువంటి వాడు జ్ఞానస్వరూపి. గురువు సాక్షాత్ శివ, గురువు సాక్షాత్ పరబ్రహ్మ అని ఈ విధంగా దేనిలో తీసుకొచ్చాడనంటే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని తీసుకొచ్చాడు. అంటే త్రిమూర్తులు విడివిడిగా ఉన్నారు. విడివిడిగా ఉండి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేస్తున్నారు. ఎవరి డ్యూటీ వాళ్ళదే. ఎవరి అధికారులు ఉంటారు చూడండి, ఆ అధికారి ఆయన పని చూస్తుంటాడు, ఈ అధికారి ఈ పని ఇది. అంతేగాని ఆ అధికారి పని ఈ అధికారి అట్లా ఒకరి దాంట్లో ఒకరు తలదూర్చరు. ఎవరి పని వాళ్ళదే. అట్లానే బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రిమూర్తులు ఉన్నారే, వాళ్ళు చేసేటువంటి పనులన్నీ ముగ్గురు చేసేటువంటి పనులను ఈ ఒక్కడే, ఎవరు ఈ గురువు గారు ఒక్కడే చేస్తున్నాడు. ఆయనే సాక్షాత్ పరబ్రహ్మము అని చెబుతున్నాడు. ఆయనే సాక్షాత్ పరబ్రహ్మము అనగా నువ్వు ఆరాధించేటువంటివి ఏ మండల మిశ్రా, నువ్వు చేసేటువంటి ఈ కర్మిష్ఠులైనటువంటి పనులు ఉన్నాయే, ఇవన్నీ ఏమిటంటే దేనికి సంబంధించినంటే త్రిగుణాలకు సంబంధించినటువంటివి అని అర్థం. ఈ త్రిగుణములే ఎవరనమాట? త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు త్రిగుణాలు. బ్రహ్మదేవుడు రజోగుణం, విష్ణువేమో సత్వగుణం, తమోగుణమేమో రుద్రుడు, ఇట్లా అనమాట. కాబట్టి ఈ త్రిగుణములతోటి పడి ఉంటున్నావు, నువ్వు త్రిగుణ రహితుడవై ఉండాలి అని ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. అందుకనే ద్వంద్వాతీతం త్రిగుణరహితం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం అని మనకి గురువు గురించి చెప్పేటువంటివి
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరం, అజ్ఞానం అనే చీకటిలో ఉన్నావు కాబట్టి ఆ చీకటిలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నావు, ఆ కంటిని తెరవాలి. ఆ కంటిని తెరవడానికి ఈయన శలాకలాగా పనికొస్తాడు గురువు గారు. పుల్ల అంటే అర్థం ఏమిటి? కంటి రెప్పని ఒక పుల్లతోటి ఏదైనా ఒక వస్తువుని తీయాలనుకుంటే ఒక పుల్లతోటి అట్లా నెట్టేస్తే కనబడుతుంటుంది. అట్లనే ఆ శలాక చిన్న పుల్లతోటి అట్లా రెప్పను అట్లా అనేటప్పటికీ ఈ ప్రపంచం అంతా కనబడుతుంటుంది. అనగా అర్థం ఏమిటి? నీ అజ్ఞానం అనేటువంటి తిమిరాన్ని పోగొట్టి జ్ఞానం అనేటువంటి వెలుగును ప్రసాదించేటువంటి వాడు ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ గురువు అని చెప్తున్నాడు. అట్లా గురువుని గురించి మనకు ప్రత్యేకంగా గురుగీత వీటిల్లో మనకు చాలా చోట్ల వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే గురువుని గురించి చెప్పాలంటే ఎంత గొప్పవాడని అంటే, శివుడు కోపించినా సరేటట, శివుడు కోపించినా ఎవరి భక్తుణ్ణి ఆ కోపాన్ని పోగొట్టేటువంటి వాడు గురువు పోగొడతాడట. శివుడు కోపిస్తే శివుని యొక్క కోపం గురువు పోగొడతాడట. ఎంత గొప్ప చూసుకోండి. కానీ గురువు కోపిస్తే శివుడు ఏం చేయలేడట. అనగా అర్థం ఏమిటి? గురువు ఎంతటి గొప్పవాడో చూసుకొని దేవుడు కన్నా గొప్పవాడు రానని చెబుతున్నాడు. అందుకని ఆ గురువు యొక్క మహాత్యాన్ని గురించి కూడా మనకు చాలా చోట్ల ఈ గ్రంథాల్లో కూడా కనపడుతుంటుంది. రఘువంశంలో కనపడుతుంటుంది. దిలీపుడు వశిష్ఠుడి దగ్గరికి పోయినాడు. వశిష్ఠుడి దగ్గరికి పోయి నాకు సంతానం లేదు, ఎందుకు లేదు అని అంటే అంత కారణం అంతా దివ్య దృష్టితో చూసి చెప్పాడు. చెప్పినటువంటి వాడు ఏం చేశాడని అంటే దానికి మరలా సంతానం పొందడానికి తగినటువంటి చెప్పండి నందిని దేనుని ఉపాసించుకున్నాడు. దాని ప్రకారంగా చేశాడు. చేస్తే అతనికి దిలీపుడికి రఘుమహారాజు పుట్టాడు. ఇది ఎవరు చేశారు? ఇది గురువు చేశాడు. ఇది గురువు చేశాడు. ఇది రఘుమహారాజు పుట్టాడు. రఘుమహారాజు యొక్క వంశంలోని వాడే శ్రీరామచంద్రుడు. ఇట్లా అట్లనే రామాయణంలో గురువు యొక్క మహాత్యాన్ని గురించి చాలా గొప్పగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. విశ్వామిత్రుడు, రాముడు, ఇట్లా అగస్త్యుడు, రాముడు, ఇట్లా ఈ విధంగా గురువు యొక్క మహత్యాలు చాలా గొప్ప ఉన్నాయి. గురువు అంతటి గొప్పవాడయ్యా అని చెబుతున్నాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఈ విధంగా చెబుతూ ఆ గురు శుశ్రూష అనేటువంటిది చేయాలి అని చెబుతూ ఇంకా విశేషంలోకి దీనిలోకి వస్తున్నాడు అనమాట. సా కల్పవల్లీవ నిజేష్టమర్థం ఫలతి అవశ్యం కిమకార్యవశ్యాః ఆజ్ఞా గురో తత్పరిపాలనీయ సా మోదమానీయ విధాతుమిష్టా. ఇక్కడ ఏంటంటే గురు శుశ్రూష అనేటువంటిది చెబుతున్నాడు. దీని యొక్క ఏంటి? గురువు గారి యొక్క ఆజ్ఞను పరిపాలించడము అనేటువంటిది. దీనికో చిన్న విశేషం ఇక్కడే ఉన్నది, ఒకసారి గుర్తు చేస్తాను. ఏమిటనంటే పద్మపాదుల్ని యొక్క గొప్పతనం చెప్పాలని అనుకున్నాడు ఎవరు? శంకరులు చెప్పాలని అనుకొని గంగా నది అవతల ఒడ్డున ఉన్నాడు. ఎవరు? పద్మపాదుడు ఉన్నాడు అవతల ఒడ్డున. ఈయనేమో ఇక్కడ ఉన్నాడు. ఒరే నా ఉత్తరేం పడిపోయిందిరా, పట్టుకున్నాడురా తొందరగా అనంటే ఆయన ఆ నది మీద అరే గురువు గారి మీద బరాబరా పరిగెత్తుకుంటూ ఆ నది మీద పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కొక్క అడుగు వేస్తుంటుంటే ఆ పద్మపాదుడు ఒక్కొక్క పద్మం ఆ నది మీద పుట్టిందిట. ఆ పద్మం మీద కాళ్ళు వేసుకుంటూ తీవతలకు వచ్చాడు. అందుకని పద్మపాదుడు అని ఆయన పేరు వచ్చింది. ఎందుకంటే గురువు భక్తి అనేటువంటి దానికి ఉదాహరణ కోసం మనం ఈ సందర్భంలో అనుకున్నాం అనమాట. అట్లా ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సందర్భాలు మనకు వీటిల్లో గ్రంథాల్లో కానీ వీటిల్లో కూడా చాలా విశేషాలైనటువంటి ఉన్నాయి. ఉపనిషత్తుల్లో చాలా ఉన్నాయి. ఉపనిషత్తుల్లో అన్నీ కూడా గురుభక్తికి సంబంధించిన ఎక్కువ విశేషాలు ఉన్నాయి. అది పెట్టనమాట. కాబట్టి గురువు యొక్క ఆజ్ఞని పరిపాలిస్తూ ఉంటుండాలి అని చెబుతున్నాడు. గురువు యొక్క ఆజ్ఞని పరిపాలించుము అని చెబుతున్నాడు. అట్లానే ఇక సర్వసౌఖ్యదాయకమై సర్వార్థదకమైన విగత కల్మషమై మూల అజ్ఞానమును పోగొట్టేటువంటి ఆ తత్వాన్ని తెలుసుకో అని చెబుతున్నాడు అనమాట. ఉపనిషత్ అర్థాలని తెలుసుకో అని చెబుతున్నారు. ఇట్లా అనమాట. ఇది చెబుతూ నీవు పరమ ఆదర్శం మిగిలిన సంతోషం నిష్కపట భావంతో పరిపాలిస్తూ ఉండాలి అని ఈ విధంగా
చెబుతున్నాడు అనమాట. చెబుతూ దీనిలో సర్వ సంశయములు ఎలా పోతాయి అనేటువంటి దానికి మనకు ఇందులో ఉన్నటువంటి ఈ ముండకోపనిషత్తులో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని ఇక్కడ మంత్రాన్ని చెబుతున్నాడు. గురువు గారిని సేవించడం వలన ఏమి జరుగుతుందనంటే భిద్యతే హృదయ గ్రంథి, భిద్యతే హృదయ గ్రంథి, హృదయంలో ఉన్న గ్రంథులు ముడులు, గ్రంథి అంటే ముడి అని అర్థం. ఈ ముడి అని అంటే అజ్ఞానం అనేటువంటిది అనమాట. ఈ ముడులు ఏవో ఛిద్యంతే ఛేదింపబడును అని అర్థం. హృదయ గురువు గారిని సేవిస్తే ఇంకా సర్వ సంశయాగ క్షీయంతే, సర్వ సంశయములన్నీ కూడా పోతాయి. సమస్త కార్యములు కర్మాణి ఉన్నాయే, సమస్త కర్మలు ఉన్నాయే అవి కూడా పోతాయి అని చెబుతున్నారు. అంత విశేషం అని ఆ గురువు యొక్క మహత్యాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ గురువు అనేటువంటి వాడే ప్రధానంగా మనకు అన్ని గ్రంథాలలో పూర్తిగా ఉన్నది అదే. రామాయణము గురువుతోటే ప్రారంభమైంది, గురువు యొక్క విశేషంతో రామాయణం అంతా ఉంటుంది, భాగవతం అంతా అట్లనే ఉంటుంది, భారతంలో కూడా అట్లనే ఉంటాయి. ఇక విశేషించి చెప్పాలంటే వేదాంతములన్నీ కూడా గురువే. అక్కడ ఎక్కడ ఏ దేవుడు వేదాంతాల్లో ఎక్కడ ఒక దేవుడు మనం ఏదో చెప్పుకుంటున్నాం షోడశోపచారాలు, ఇక వివిధమైనటువంటివన్నీ చేస్తున్నాం, రోజువారీ చేస్తున్నామే, అవి ఉపనిషత్తుల్లో చూస్తే ఎక్కడ చూసినా కనపడదు. అసలు దానికి సంబంధమే లేదు. ఏమిటి మనం ఒక రకంగా చెప్పాలని మనం చేసేవన్నీ ఏమిటయ్యా అని అంటే లౌకిక సుఖం కోసం చేసేవి ఇవన్నీ. లౌకిక సుఖం, షోడశోపచారాలు ఇవి అవి ఇవి, ఆ మంత్రోపాసనలు, అలానే పారాయణలు, ఇటువంటి లౌకిక సుఖాల కోసం ఏదో భగవంతుడు ఏవో వస్తా వద్దో గొప్ప ఇచ్చేస్తాడు మనకి, ఆ దాలు సరిపోతుంది అనేటువంటి భావంతో చేస్తున్నాం. ఆ చేసినంతవరకే ఎంతో అనమాట. కానీ తత్వం అనేటువంటి దానిలోనే ఉన్నాయి, చేసే వాటిలో తత్వం ఏమిటి ఉన్నది అసలు వాస్తవానికి చాలామందికి తెలియదు. దానిలో లలిత రహస్యనామాలు అంత నిండి ఉంటుంది, ఉపనిషత్తులన్నీ నిండి ఉంటాయి. ఆ ఉపనిషత్తుల్లో ఏమిటి జాగ్రత్త అవస్థ చెప్పిన జాగరిణి, అలానే తురియ అవస్థ తురియ, అలానే నామములు కూడా ఒక్కొక్క దానిలో ఏ పేరుతోటి పరమాత్మ ఉన్నాడు ఇవన్నీ కూడా చెప్పాడు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి డెరైవేటివ్ ఇవి కాబట్టి అవి ఏమిటో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకుంటే ఆ పరమాత్మ తత్వం ఏమిటో తెలుస్తుంది, నీవేమిటో తెలుస్తావు, నీ స్వస్వరూప జ్ఞానం తెలుస్తుంది. చాలామందికి స్వస్వరూప జ్ఞానం తెలియదు. పాపం రోజు దేవాలయం అనేటువంటిది చాలా గొప్పదే, దానిలో ఏం తక్కువేం కాదు. ఆ దేవాలయాన్ని అర్థం చేసుకుంటే అది ఒక్కటి చాలు, ఇంకేం అక్కర్లేదు. కానీ మన వాడు ఏం చేస్తున్నాడు, ఆ బోర్డు చూస్తున్నాడు, అష్టోత్తరం 100, సహస్రం 100, కళ్యాణం 100, ఇవన్నీ చూసి వాటికి డబ్బు కట్టేసేయటం, భోజనాలు చేయటం, రావటం, ఇంతే. వాళ్ళు కూడా అట్లనే దీన్ని ఏమంటారు, స్పెక్యులేషన్. 10 మంది బతకాలుగా దీంతో సరిపోతుంది. దానిలో ఉన్నది ఏమిటి అంటే తత్వము, అంత తత్వాన్ని పెట్టేశారు. ఆ తత్వాన్ని అర్థం చేసుకుందాం. ఏముంటి కాబట్టి 10 రూపాయలు కట్టేస్తాం, పక్కన పెట్టేస్తాం, దాని సంగతి కాదు ప్రధానం. మనం చేసేటువంటిది ఏమిటి అనేటువంటిది చూడాలి. అందువలన ఆలయంలో ముఖ్యంగా అన్నిటికన్నా వేదం చివరిలో చెప్తున్నాడు ఏమిటి మంత్రపుష్పం. ఆ మంత్రపుష్పంలో ఏమిటి ఆత్మను గురించి చెప్పాడు, ఆత్మను గురించి చెప్పాడు. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని చెప్పి స బ్రహ్మ సా శివ సారి అని చెప్పాడు. ఆయన చదువుతూ ఉంటుంటాడు, ఆ చదివే ఆయనకి అంతకన్నా తెలియదు. వీడు వినేవాడే చెప్పేసరి అయిపోయింది. వినేవాడికి 10 పేర్లు ఇంట్లో ఉన్న 10 పేర్లు చెప్తే సరిపోతుంది. కానీ ఏ ఒక్కరోజు కూడా రోజు 10 పేర్లు చెబుతున్నాను, ఏమిటి 10 పేర్లు చెబుతున్నాను అంటే దేవుడికి తెలియదు. దేవుడికి నీ ఇంట్లో ఉన్నటువంటి నీ వాళ్ళు ఉన్నాయి, నీ పేరు ఆయనకి తెలీదు, నీ గోత్రం ఆయనకి తెలీదు, నీలో ఇంట్లో ఉన్న 10 మంది పేర్లు ఆయనకి తెలీదు, ఏమి తెలియదు, నువ్వు చెప్పుకుంటూ కూర్చున్నావు. ఒకరోజు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అది ఎందుకు చెబుతున్నావా ఏమిటి అనేటువంటిది స్వస్వరూపం తెలుసుకోవడానికి చెబుతున్నావురా. ఆ పేర్లలో నీవు నేను అనేటువంటి దాన్ని చెప్పుకొని నీవు కాదు అని చెబుతున్నారు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ స్వస్వరూపాన్ని తెలుసుకోరా అని చెప్పడానికి హెచ్చరికతో కూడా చెబుతున్నారు. అది సామాన్యంగా అది అసలు అంటారు తత్వపరంగా అర్థం.
అంటే ఇవన్నీ అర్థం చేసుకోరు. ఏంటంటే కార్యక్రమం కర్మ జరిగిపోతుంటే చాలు, అంత తప్పితే ఇంకేం అక్కర్లేదు, అట్లా అనమాట. కాబట్టి స్వస్వరూపం తెలుసుకోవాలి అని శంకరులు చెబుతున్నారు, ఇట్లా అనమాట. అలానే ఇంకా విశేషంగా గురూపతిష్ట నిజదేవత చేత్ కుప్యే తదా పాలయిత, ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారండి, చాలా గొప్పదైనటువంటి విశేషం. ఏమిటంటే దీనిలో గురూపతిష్ట నిజదేవత చేత్ కుప్యే తదా పాలయిత గురు స్యాత్ రుష్టే గురౌ పాలయిత, ఇక్కడ 2 పదాలు వేశారు. ఏమిటంటే తెలిసిన దీనిలో విశేషమైనటువంటిది రుష్టే. రుష్టే అంటే అర్థం ఏంటి? కోపం. కోపం 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 అన్నా రుష్టం అన్నా ఇద్దరు 2 ఒకటే. అయితే దీనిలో ఈ కోపాల సంగతి చెబుతున్నాడు. ఏమిటంటే నిజదేవత చేత్ కుప్యే తదా పాలయిత గురు సాస్యాత్, నీకు ఏవో మంత్రోపదేశాలు ఏవో ఉన్నాయి, లేకపోతే ఏవో దేవుడికి సంబంధించిన అర్చనలు ఏవో చేస్తున్నావు, ఏవో వాటిలో దోషాలు దొల్లిని. దోషాలు దొల్లితే ఆ దేవుడు ఏం చేశాడనమాట, నీకు శిక్ష వేశాడు. నువ్వు తప్పులు చదువుతావా, నువ్వు ఇట్లా కర్మకాండ సరిగ్గా తప్పులు చేస్తున్నావు అని దాంతో ఆ దేవుడు నీకు తప్పు శిక్ష వేశాడు. అది వేస్తే దాన్ని పోగొట్టేటువంటి వాడు గురువు అని చెప్పారు. గురూపదిష్ట. ఇక్కడ నిజదేవత చేత్ కోప్యే, నిజదేవత చేత్ కోప్యే, నిజదేవత నీ యొక్క దేవత కోపిస్తే గురువు పాలయిత, అది గురువు రక్షించుతాను, అది అర్థం. గురువు రక్షిస్తాడు అని చెప్పేశాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదైతే ఏ దేవతనైతే నువ్వు ప్రార్థిస్తూ పూజలు చేస్తున్నావో ఆ దేవత కన్నా గొప్పవాడయ్యా గురువు అని చెప్తున్నాడు. అది సుప్రీం పవర్ అన్నమాట. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణువు చెప్పింది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మం అనేటువంటి ఆయన సుప్రీం. ఆ పరబ్రహ్మం గురించి మనం బ్రహ్మసూత్రాలు అవి. ఆ బ్రహ్మసూత్రములు అంటే సుప్రీం. ఇక దాని తర్వాత ఇక లేవు, ఇంకా టాప్ ఇంకా అయిపోయింది అది. అట్లనే ఆ బ్రహ్మము అనమాట, సాక్షాత్ పరబ్రహ్మము అని చెప్పాడు. అయితే ఇక్కడ రుష్టే, గురవు రుష్టే. ఇక్కడ దేవత కోప్యే అయితేనేమో గురువుగారే రక్షిస్తాడు. గురువుగారు గనక కోపిస్తే ఇక ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? నా కశ్చిత్. గురువుగారు కోపిస్తే నా కశ్చిత్, ఎవ్వరూ రక్షించేవాళ్ళు లేరు అని చెప్తున్నాడు అనమాట. గురువుగారు కోపిస్తే ఎవరు రక్షించేవాళ్ళు లేరు. కాబట్టి ఆ గురువు యొక్క గొప్పతనం అలా చెప్తూ ఉన్నారనమాట. ఇట్లా అలా చెబుతూ ఇంకా పుమాన్ పుమర్థం లభతేపి చోదితం భజన్ నివృత్త ప్రసిద్ధ సేవాత్ విధిన్ నిషేధంచ నివేదయత్యసో గురో అనిష్టం చ్యుతి ఇష్ట సంభవ. ఇక్కడ గురువుగారు చెప్పినటువంటి చేస్తావు, కార్యములు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక విశేషం, విధి నిషేధములను 2 ఉన్నాయి. విధి నిషేధములు, ఇది విధి, ఇది నిషేధం. ఇది చేయదగినటువంటిది, ఇది చేయకూడనటువంటిది. ఇవి మనం ఈ కర్మకాండలో వీటిల్లో కానీ మనం ఉదయం లేచిన సాయంకాలం కానీ చేసేటువంటి వాటిల్లో కూడా విధి నిషేధాలు ఉంటాయి. ఆ నిషేధం అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. గురువుగారు నిషేధం కూడా చెబుతాడు, అబ్బాయి ఇది విధిరా, ఇది నిషేధం. కాబట్టి ఈ రెంటికి తేడా తెలుసుకోండి. ఈ రెంటికి తేడా తెలుసుకొని విధిని పాటించుము, నిషేధాన్ని వదిలేసేయము. ఎందుకంటే ఇది కూడా తెలియాలి. మనకి రఘువంశం చెప్పుకుంటుంటే దానిలో ఒక విశేషం వస్తుంది. రఘుమహారాజు గారు యుద్ధాలన్నీ నేర్పుతుంటేట ఆయనకి ఆ అధర్మంగా యుద్ధం ఎట్లా చేస్తారో అది కూడా చెబుతారట, నేర్పుతారట. దానిలో వస్తుంది అధర్మపరంగా, ఇదిగో ఇట్లా చేస్తుంటే ఇలా ఉంటుంటుంది అబ్బాయి, నువ్వు అది కూడా తెలుసుకోవాలి. అంటే నువ్వు అధర్మంగా చేయొద్దు, నేను చేయమని కాదు, అధర్మంగా చేయమని కాదు, కానీ అది కూడా తెలుసుకోవాలని ఆ అధర్మం అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ధర్మం తెలుస్తుందో అధర్మం దాని పక్కన తెలుస్తూనే ఉంటుంది. సత్యం వద ధర్మం, దాని చేర్చండి, అయిపోయింది. అది ఎట్లా నయ్యి అర్థంలో అట్లా అనమాట. అది
కాబట్టి ఇక్కడ విధి నిషేధములు, విధి నిషేధములు, ఈ విధి కార్యములు నిషిద్ధమైనటువంటి కార్యములు అంటే విధి కర్మలు, నిషిద్ధమైనటువంటి కర్మలు. విధి కర్మలు ఏమిటి? శాస్త్ర విహిత కర్మానుష్ఠానము. అది విధి కర్మలు అంటే శాస్త్ర విహిత కర్మానుష్ఠానం. శాస్త్రం చెబుతుంటుంది ఈ కర్మ ఇలా చెయ్యము అని, ఈ కర్మ ఇలా చేయము, ఇది ఇలా చేయము, ఇలా చేయము, ఇది ఇలా చేయము అని చెబుతుంటుంది అన్నమాట. శాస్త్రం చెబుతుంటుంది. ఆ శాస్త్రం చెప్పినట్టుగా నువ్వు నడవాలి. అంతేగాని నాకేదో తోచింది, ఆ తోచినట్టుగా నేను చేస్తాను అనేటువంటి దానిలో చెప్పకూడదు. అందుకనే భగవద్గీతలో పరధర్మో భయావహ అని చెప్పాడు. అందుకే మన శాస్త్రాన్ని వదిలేసేసి, మన విహిత కర్మల్ని వదిలేసేసి పరధర్మాన్ని పట్టుకుంటుంటాడు వీడు. అదేదో బాగుందండి కాబట్టి దీనికన్నా కాస్త అది బాగుంది అందుకని దాన్ని పట్టుకుంటున్నాను, దాన్ని ఎప్పుడు పడిపోతాడు వీడు. అందుకనే పరధర్మో భయావహ అని చెప్పాడు. అది స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పింది. అందుకే కాబట్టి నీ విహిత కర్మలు అనేటువంటి నీ ధర్మాలు, ఆ విహిత కర్మలను పాటించుము అని చెబుతున్నాడు. కాబట్టి పురుషుండు పురుషార్థంలో పొందుతూ ఉన్నాడు. ఈ కర్మానుష్ఠాలు చేసి ఈ పురుషార్థాలు ఈ విధంగా పొందుతున్నాడు. ఈ శాస్త్ర విహితమైనటువంటి కర్మలను చేస్తూ పొందుతున్నాడు. ఆ పురుషార్థంలో చివరిదైనటువంటిది మోక్షాన్ని కూడా పొందుతూ ఉన్నాడు అని చెబుతూ నిషిద్ధ కర్మలను వదిలివేయుము అని. ఆ నిషిద్ధ కర్మల దృష్టి అనేటువంటిది అవసరం లేదు. కాబట్టి విధి నిషేధ శాస్త్రములను తెలుసుకొని ఆ విధి వాక్యములను శాస్త్ర విధిని అనుసరించి చెయ్యము అని కూడా చెబుతున్నారు. అట్లా అనమాట. ఈ కర్మలు అనేటువంటి కూడా ఇలా చెబుతూ ఇంకా విశేషం కూడా చెబుతున్నాడు. ఆరాధితం దైవతం ఇష్టమర్థం దదాతి తస్యాధిగమో గురో స్యాత్ నోచేత్ కథం వేదితమీశ్వరోయం అతీంద్రియం దైవతం ఇష్టమిదం సహా. ఇంకా దేవతా స్వరూపం, దేవతా అనుగ్రహం అనేటువంటి దాని గురించి చెబుతున్నారనమాట. ఉపాసకుడికి పరమ భక్తితో దైవాన్ని ఆరాధిస్తూ ఉంటుంటాడు ఉపాసకుడు. అందువలన దైవము తృప్తి చెందుతూ ఉన్నది. అతనికి భక్తితో చేస్తున్నాడు కానీ ఇష్టార్థములు కూడా ఇస్తున్నది. ఈ దేవతా స్వరూప జ్ఞానము, తన్మంత్ర ప్రాప్తి, జప విధానం మొదలైనవి కూడా ఇవి ఎలా వస్తున్నాయి? శ్రీ పరమ గురు కరుణ చేతనే ఉపదేశింపబడినవి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి ఏమిటనంటే, పుస్తకాలలో ఉంది, నెట్లో ఉంది, ఆ తర్వాత ఇంకేంటి ఇప్పుడు యూట్యూబ్లు ఉన్నాయి, ఈ రకరకాల తుక్కులు ఉన్నాయి, అవన్నీ చెప్పలేనవి ఉన్నాయి, ఆ వాటిల్లో ఉంది. కాబట్టి అది పట్టుకున్నాం, అది చెప్పుకుంటున్నాం, సరిపోయింది అని అనుకుంటాడే, అది మాత్రము సరైన పద్ధతి కాదు. అది పైగా శాస్త్ర విహిత కర్మ కాదు. సరిగ్గా ఎట్ల నుంచి రావాలంటే ఆ పరమ గురువు నుంచే నీకు ఉపదేశం రావాలి. పరమ గురుడే ఇస్తాడు. ఇవి ఒక ఉదాహరణ చెబుతాను మీకు కొన్ని విశేషాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ భగవద్గీత నేర్పేటువంటి వాళ్ళు పుట్టలు ఉన్నారు. అట్లనే ఈ లలిత నేర్పేవాళ్ళు ఇక చెప్పలేం, సౌందర్యం నేర్పేవాళ్ళు ఇక చెప్పలేం. ఏది యూట్యూబ్లో వీటిలో పిచ్చిగా ఉన్నారు. అంతా ఇది నాకు వచ్చు అన్నీ. పాపం వాళ్ళు ఏమైనా గురువు దగ్గరే నేర్చుకున్నారా? ఏం లేదు, మామూలు తెలుగులో ఉంది కదా, అక్షరాలు చదువుతున్నారు. ఈ విధంగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు. కానీ అది ఏం చెప్పాడు, అది ఏంటో, అది ఏ భాష ఏమిటో ఇది నేర్పాలంటే లాంగ్వేజ్ కమాండింగ్ లేనిదే నువ్వు ఎట్లా నేర్పుతావు? నీ భాష పరిజ్ఞానం లేనిదే ఎలా నేర్పుతావు? నేను మొన్న వెళ్ళాను ఇటీవల, ఒక వారం క్రితం. అయితే భగవద్గీత కూడా ఒక 2 అధ్యాయాలు చదివితే పాపం ఒక 5-7 తప్పులు చదివారు శుభ్రంగా, జాగ్రత్తగా. ఒక 7 తప్పులు చదివారు జాగ్రత్తగా. అంటే అనమాట, మేము బాగా చదివారు అనిపించుకో. వినేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా చదివావు, థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్స్ అనుకుంటారు. అట్లనే మనలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటాం. అది అట్లా అనమాట. ఎందుకంటే ఆ భాషా జ్ఞానం లేకుండా ఎట్లా అవన్నీ ఎట్లా గురువు గారు చెబుతాడు, ఆ గురువు గారు చెప్పి దాని ప్రకారం గురువు దగ్గర నేర్చుకొని తెలుసుకోవాలి. అది ప్రతి శబ్దాన్ని తెలుసుకోవాలి.
ఆ ప్రతిశబ్దం అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. ఆ శబ్దం యొక్క విశేషం రావాలి అంటే తెలుసుకోవాలంటే వేదాంగాల్లో ఒకటైనటువంటి వ్యాకరణం మీద పట్టు ఉంటేనే వాడు పట్టుకొస్తాడు. వాడికి ఒక్కడికే పట్టు చిక్కుతుంది, మిగిలిన వాళ్ళకి ఎవడికి పట్టు చిక్కదు. అందుకనే చూసిన పురుషస్త్వన్య అని ఉంటే అక్కడ ఏది దీనిలో భగవద్గీతలో 15 పురుషస్త్వన్య వా అక్కడ వాళ్ళు చక్కగా పురుషత్యన్య అన్నారు. ఓరి పోయిందిరా, అసలు మొత్తం పోయిందిరా, దీనిలో ఉన్నటువంటిది కృష్ణుడు చెప్పిన అర్థం అంతా పోయిందిరా. చక్కగా అటువంటి అర్థాలు చక్కగా పడతారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఆ చెప్పే వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. ఎందుకనంటే ఇవన్నీ గురూపదిష్టము లేకుండా జరిగేటువంటివి, ఇది అర్థం. అట్లా ఉంటాయి అన్నమాట. అందువలన గురూపదిష్టంతో ఉన్నప్పుడు సరిగ్గా చక్కగా సాగుతుంటుంది. అప్పుడు శబ్దార్థములు ఏమవుతాయి అనంటే సరిగ్గా ఆ శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉన్నదో ఆ అర్థం ఏ దేవతనైతే చెప్పుకుంటున్నావో ఆ దేవత దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. అలా లేకుండా ఉంటే ఏమవుతుందనంటే నీవు చదివేటువంటి తప్పులు తడకలతోటి ఉంటే అవి ఆ దేవత దగ్గరికి నీవు చదివేటువంటి వెళ్ళకుండా మధ్యలోనే ఆగిపోతాయి. ఇది ఇంత దీనిలో రహస్యాలు దీనిలో. అందువల్ల శబ్దార్థములు, అందుకనే మొట్టమొదట వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్పింది కాళిదాసు గారు చెప్పింది. అదే అందుకని ముందు ఇది తెలుసుకోండిరా, శబ్దార్థాలు తెలుసుకోండి, శబ్దార్థాలు తెలుసుకొని అప్పుడు దిగండిరా అని చెప్పాడు. అని అంటే కొద్దో గొప్ప తెలుసుకుంటే మంచిదే, అది కూడా ఏమి లేదు ఇట్లా అనమాట. అలా దానివల్ల గురువుపతిష్టలు లేకుండా ఉంటే ప్రయోజనం లేదు అని చెబుతున్నారు. గురుదేవుని మహోపదేశము అనేటువంటిది ఉండాలి అన్నారు, లేకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు అని చెబుతూ ఇంకా విశేషమైనటువంటిది చెబుతూ ఉన్నారనమాట. తుష్టే గురౌ తుష్యతి. ఇందాక ఏమొచ్చిందనంటే గురే గురవు, గురౌ రుష్టే గురవు, రుష్టే గురవు అంటే గురువు గారు కోపిస్తే, అట్లనే దేవత కుప్యతే, దేవత కోపిస్తే, దేవత కోపిస్తే గురువు గారు రక్షిస్తాడు, గురువు గారు కోపిస్తే వాడిని ఎవడూ రక్షించలేరు అని చెప్పారు. ఇక్కడ తుష్టే రుష్టే అనేటువంటి వాడు. అట్లనే ఇక్కడ ఒక తుష్టే రుష్టే ఇక్కడ కూడా ఒకటి వస్తున్నది. ఏమిటో చూస్తున్నాం. తుష్టే గురౌ తుష్యతి దేవతాగణో, దేవతాగణో తుష్టే గురౌ తుష్యతి దేవతాగణో. గురువుగారు తుష్టే సంతోషిస్తే దేవతాగణములన్నీ సంతోషించినట్లే. గురువుగారు సంతోషిస్తే సమస్త దేవతలందరూ సంతోషించారండి. అంత గొప్ప విశేషం చెప్పారు. ఇది చెబుతున్నది ఎవరు అనమాట? మాధవాచార్యుల వారు ఆనాడు చెప్పిన శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాటల్ని, ఆ మండన విసుల వారికి చెప్పినటువంటి ఉపదేశాన్ని శంకరులు చెబుతున్నటువంటిది అనమాట. గురౌ తుష్టే తుష్యతి దేవతాగణో, దేవతలందరూ సంతోషిస్తారట. రుష్టే గురౌ రుష్యతి దేవతాగణా. ఆ గురువు గారు రుష్టే కోపగిస్తే సర్వే దేవతా రుష్యతి, సమస్త దేవతలు రుష్యతి కోపగిస్తారు. గురువు యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పండి అని మీకు మైకిస్తే చకా చెప్పేసేయాలి. సహజంగా అందరి ఏముందండి గురు బ్రహ్మ గురు విష్ణు అని ఒక మాటను పరిగెత్తుతారు. అది కాదు చెప్పాల్సింది. ఇవన్నీ చెబుతున్నారు శంకరాచార్యుల వారు చెబుతున్నారు. చూసుకోండి, తుష్టే రుష్టే కోపే ఈ విధంగా ఇన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. గురువు గారి యొక్క గొప్పతనం విశేషంగా ఆ గురువు ఉపదేశం అనేటువంటిది లేకుండా ఏం ప్రయోజనం లేదని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారంటే దీనిలో ఉన్నటువంటిది వివరణంగా అన్నమాట. అది కాబట్టి గురౌ రుష్టే దేవతాగణా రుష్యతి. గురువు గారి కోపం వస్తే దేవతలందరికీ కూడా కోపం వచ్చినట్లే. సదా ఆత్మభావేన సదాత్మదేవతా పశ్యన్నసో విశ్వమయోహి దేశిక. కాబట్టి గురువుగారు సదా ఆత్మభావేన, ఆత్మభావంతో సదాత్మదేవత, ఆ దేవతల యొక్క సర్వదేవతల యొక్క ఆత్మలను
పశ్యను చూచుతూ విశ్వమయ, ఈ విశ్వమంతయు తన విశ్వమంతయు ఆ పరమాత్మయే అని తెలుసుకొని ఉంటాడు ఆ దేశిక అని. ఇంకా ఏమిటనమాట, దేశిక అంటే గురువు గారు అనమాట. ఆ గురుదేవుడే నిరంతరం ఆత్మభావనతో ఉండి సమస్త దేవతలను పరమాత్మ స్వరూపంగా భావిస్తూ చూస్తూ ఉంటూ తానే సర్వాత్మకుడు కూడా అయిపోతాడు అని చెబుతున్నాడు. అనగా సర్వము తానే అయిపోతాడు గురువు గారు. అందుకని గురు బ్రహ్మ గురు విష్ణువులో చెప్పినటువంటిది గురువు పరబ్రహ్మ స్వరూపము. ఆ గురువు పరబ్రహ్మ స్వరూపం అంటే సర్వదేవతాత్మకమైపోయి ఈ విశ్వమంతా కూడా తానే అయిపోతాడు. ఈ విశ్వమంతా కూడా తానే అయిపోయేటువంటి సందర్భం ఎక్కడొస్తుంది? విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదట మనం చూసుకోండి, విశ్వం విష్ణు వషట్కారో, అది విశ్వం విష్ణు. అక్కడ దానిలో ఆ సహస్రనామాల్లో కూడా గురువు అనేటువంటి నామం, ఇట్లా గురువు అనే నామం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. అట్లా అనమాట. ఈ విధంగా చెబుతూ గురవు తుష్యతి దీనిలో చెబుతున్నాడు. కాబట్టి గురువు యొక్క ప్రాధాన్యత చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ గురువును ఆశ్రయించి ఆ మంత్రోపదేశం తీసుకోవాలి అని చెప్తున్నారు. ఆ మంత్రోపదేశం మండల విసులు గారికి ఏమి ఇచ్చారు అని అంటే తత్వమసీతి ఇచ్చారు. తత్వమసి ఇచ్చి తత్వమసి యొక్క భావాన్ని 2 సార్లు ఆ చెవిలో చెప్పారు. మంత్రం అంటే అర్థం ఏంటి? రహస్యము అని అర్థం. ఎప్పుడైతే రహస్యంగా అంటే ఆ చెవిలో చెప్పినప్పుడు ఆ శిష్యుడు ఏం చేస్తాడనంటే చాలా పదిలంగా తీసుకొని ఇంత గొప్ప మంత్రం అని అనుకుంటాడు. వెనకటికి ఎవరో ఒక విశేషంగా చెప్పారు, తారక మంత్రము దొరికిన ధన్యుడనైతిని ఓ రామ అని ఉన్నది చూశారు తారక మంత్రం దొరికిన. అయితే వీళ్ళు ఎవడో అడిగాట, నువ్వు మంత్రం ఉపదేశం చేసుకున్నావు కదా ఎవరి దగ్గర, ఆ గురువు గారి దగ్గర చెప్పవయ్యా ఏమిటనంటే సరే ఏదో చెప్పాట, రామ అనే మంత్రం. ఓ రామ అనే మంత్రం మా తెలీదా? నేను అంత దూరం పరిగెత్తావు నువ్వు, దేవుడి అంత దూరం ఆ గురువు గారి దగ్గర పరిగెత్తి అక్కడికి వెళ్ళి ఆయన చెవిలో రామ అంటే ఇప్పుడు రామ అంటున్నావా? రామ అనేది అందరికీ తెలుసు, బలివాడే ఏం మాత్రం బలివాడే చూసుకోండి. అంటే ఎంత తేలిగ్గా అన్నాడు చూసారా. దీనిలో ఇక్కడ ఏంటంటే విశేషము, ఏదైనా కానీ నీళ్లు ఉన్నాయండి, ఆ చెంబులో నీళ్ళు ఎక్కడో ఉన్నాయి, కడుపులో నీళ్ళు ఎక్కడో ఉన్నాయి. ఆ నీళ్ళు ఇటు పట్టుకొచ్చి ఆ తీర్థం పట్టండి అని అంటే ఎంతమంది తీసుకుంటారు? తీర్థం పట్టండి అని అంటే ఎంతమంది తీసుకుంటారు? తీర్థం అని నీళ్ళే, అవి నీళ్ళే ఇవి నీళ్ళే, ఎంతమంది తీసుకుంటారు? ఏమండి తీర్థం అండి, అక్కడ పంపు వస్తున్నది, పంపులో చెంపు పట్టుకొని వచ్చారు, తీర్థం తీసుకోండి అని అంటే ఎవరు తీసుకుంటాడు? బాబా అని అంటారు. ఈ తీర్థం ఎందుకు, ఈ నీళ్లు అని అంటారు. తీర్థం అనేటప్పటికి మరి దాని అర్థం ఎంత దూరం పోతుంది, దాని క్రియ ఎంత దూరం పోతున్నది తీర్థం అనేటప్పటికి. మరి మంత్ర రహస్యం అనేటువంటి ఎంత దూరం పోతున్నది? గురువుగారు అంత తేలిగ్గా ఇస్తాడు ఆ మంత్ర రహస్యం? అంత తేలిగ్గా ఇవ్వడు కదా. వీడిని టెస్ట్ చేస్తాడు, వీడికి కొన్ని చెబుతాడు, నియమాలు చెబుతాడు, ఇవన్నీ చెప్పి అప్పుడు మంత్ర రహస్యం ఇస్తాడు. శంకరులంతటి వారే గోవిందాచార్యుల వారి దగ్గర మంత్రాన్ని ఉపదేశం పొందాడు. శంకరుల అంతటి వాడు. అప్పటికే శంకరులకి తెలియదా? తెలుసు, కానీ మంత్రోపదేశం తీసుకోవాలి. ఆ గురువు గారి దగ్గర నుంచి రావాలి ఆ మంత్రం, ఆ వచ్చి దాన్ని అనుష్ఠానం చేయాలి. అది అట్లా అనమాట. అది అట్లా ఈ విధంగా చెబుతూ ఈయన ఏవం పురాణ గురుణ పరమాత్మతత్వం శిష్టో గురోశ్చరణయో నిపపాత తస్య. ఇప్పుడు అయిపోతున్నదండి, అయిపోతున్నాడు మన మండన మిశ్రుడు. ఈ మండన మిశ్రుడు పురాణ గురుణ పరమాత్మతత్వం శిష్టో గురో చరణయో పపాత. ఆ శంకరుల యొక్క పాదపద్మముల మీద పపాత పడెను. తస్య ధన్యోస్మి ఏమంటున్నాడు అనమాట ఆయన, అహం ధన్యోస్మి అంటున్నాడు మండన మిశ్రుడు. అహం ధన్యోస్మి తవ గురో కరుణాకటాక్షపాతేన, మీ యొక్క దయార్ద్ర దృష్టి వలన నా కర్మలన్నీ కూడా మొత్తం అనగా పతనమైపోయినాయి.
నేను పడ్డా మీ కాళ్ళ మీద, నీ కాళ్ళ మీద నేను పడితే నా కర్మలన్నీ పతితమైపోయినాయి. అది పతితం, ఇది పతితం. అది ఆ శబ్దాన్ని అలా ఉపయోగించాడు ఇక్కడ. అది అక్కడ పతితం అయితే నేను, నా కర్మలన్నీ పతితమైపోయినాయి, పోయినాయి, నశించిపోయినాయి. కాబట్టి ఇది ఈ విధంగా భాషమాణ అని ఈ విధంగా చెప్పాడనమాట. ఆ చెప్పి ఆ శంకర్లు యొక్క పాదపద్మముల మీద పడిపోయినాడు. ఎవరు? ఈ మండన మిశ్రుడు. ఇక చివరికి మండన మిశ్రుడు కంప్లీట్ అయిపోయింది అని చరిత్ర. చివరికి ఇప్పుడు ఫైనల్గా శంకరాచార్య స్వామి వారు ఏమంటున్నాడంటే, తతస్సమాధిస్య సురేశ్వరాఖ్యం, తతస్సమాధిస్య సురేశ్వరాఖ్యాం, సురేశ్వరాఖ్యాం, సురేశ్వర ఆఖ్యాం. తురియాశ్రమం తీసుకున్నప్పుడు అంతకుముందు ఉన్నటువంటి పేరు ఉండదు, పోతుంది. మండన మిశ్రుడు అసలైన పేరు విశ్వరూపుడు, విశ్వరూపుడే మండన మిశ్రుడు. ఈ రెండు కూడా పోయినాయి, శుభ్రంగా అన్నీ పోయినాయి. ఇప్పుడు కొత్త పేరు వచ్చేసింది, సురేశ్వరాచార్యులు వారు అని పేరు పెట్టారు. దిగంగనాభిహి అనగా దిక్కులన్నీ కూడా ప్రఖ్యాతమైనటువంటి సురేశ్వర అనే నామాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పేశాడు. అసలు సురేశ్వర అంటే ఇంద్రుడు, ఇంకొక అర్థము దేవత అని అర్థం. ఎట్లా అనమాట, అంతటి పవిత్రమైనటువంటి నామాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. నీవు క్రియమాణా సఖ్యాం సత్ శిష్యతాం భాష్యకృతశ్చ, ఈ క్రియలు చేసేటువంటి వాటిల్లోనూ భాష్యకృతశ్చ అనగా బ్రహ్మసూత్ర భాష్యాన్ని ప్రవచనం చెప్పేటువంటి వాటిల్లోనూ నా శిష్యులలో ముఖ్యమైనటువంటి వాడివి కాబట్టి ప్రధానంగా ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను అని ఆయన ఆ పదవిని నిలుచుకున్నాడు. కాబట్టి సురేశ్వరాచార్యులు వారు బ్రహ్మసూత్ర భాష్యాలు చెప్పటంలో గొప్పవాడు. ఇంకా చివరికి సురేశ్వరాచార్యులు ఎలా తయారయ్యాడంటే, తుచ్చీకృత ధాతృ సౌఖ్యాం, ధాతృ సౌఖ్యాం బ్రహ్మలోకంలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని కూడా తుచ్చీకృతం అనగా అల్పంగా చేసేసాడు, తుచ్చమైనదిగా భావించేసేసాడు. కాబట్టి అక్కడ బ్రహ్మలోకంలో సుఖం కూడా ఏంటి, అది కూడా అశాశ్వతమైనది. ఎలా అనమాట, గీతలో చెప్పాడనమాట, ఆ బ్రహ్మ భువనాల్లోకాహ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ బ్రహ్మ భువనాల్లోకాహ మొత్తం బ్రహ్మలోకం దగ్గర నుంచి సమస్త లోకములు ఉన్నాయో పునరావర్తిన అర్జున, అవన్నీ కూడా మరలా పుడుతూనే ఉంటుంటాయి, పుడుతుంటాయి పోతుంటాయి, పుడుతుంటాయి పోతుంటాయి. అనగా అర్థం ఏంటి, శాశ్వత సుఖాన్ని ఇచ్చేటువంటివి కాదు అని అర్థం. ఆ విషయం అక్కడ దీనిలో అట్లానే ఈ బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం కూడా తుచ్చమైనటువంటి సుఖంగా భావించేసేసాను అని అంటున్నాడు. ఇప్పుడు మండన మిశ్రుడు రాడు, అయిపోయినాడు మండన మిశ్రుడు. సురేశ్వరాచార్యులు వారు వచ్చేసేసారు. ఆ సురేశ్వరాచార్యులు వారు వచ్చారు. ఇప్పుడు దీనిలో ఏమిటంటే పిండితార్థము, ఆ మండన మిశ్రుడు అనేటువంటి ఆయన ఎంతటి కర్మిఠుడో చెప్పలేనంతటి వాడు. ఒక రంగా చెప్పాలంటే పెద్ద బండరాయిని పగలగొట్టాలంటే ఎన్ని సుత్తులు కూడా చాలు అని అనిపిస్తుంది. అంత కర్మిష్ఠుడు ఆయన. ఎన్ని ప్రశ్నలు వేస్తాడు, పూర్వపక్షాలు వేసి వేసి చివరికి అన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమంటాడు, నాకు తత్వమసి సరిగా అర్థం కాలేదండి, మళ్ళీ మాకు చెప్పండి అని అనుకుంటూ మళ్ళీ కూర్చున్నాడు. అలా చెప్పి ఇవన్నీ కూడా ఇట్లా వచ్చిన తర్వాత చివరికి ఏమైనా పరిస్థితి, అప్పుడు ఆయన అర్థం చేసుకున్న తర్వాత చివరికి ఆ శంకరుల యొక్క పాదపద్మముల మీద పపాత పడెను, సాష్టాంగ నమస్కారం చేసి అహం ధన్యోస్మి అన్నాడు. అప్పుడు శంకరులు ఆయనకి తురియాశ్రమం ఇచ్చేసేసి సురేశ్వరాచార్య అన్నాడు. ఆ సురేశ్వరాచార్యులు వారు శిష్యులలో చాలా గొప్పవాడు, బ్రహ్మసూత్ర భాష్యం ప్రవచనం చెప్పడంలో గొప్పవాడు అని విధంగా ఇంతటితోటి దీనిలో చెప్పినటువంటి ఇది. అట్లా ఆయన ఉండిట ఇప్పుడు ఎండ్ కాబోతున్నది సురేశ్వరాచార్యుల వారు. ఏమిటంటే, నిఖిల నిగమ చూడా చింతయా హంతయావత్ స్వపదమధిక సౌఖ్యం నిర్విశంకం భగుతిథమభితోసౌ నర్మదాం నర్మదాం తాం మగధ భువి నివాసం నిర్మమేంద్ర. మగధ భువి
నర్మదాం, మగధ భువి నర్మదాం, మగధ దేశములో ఉన్నటువంటి నర్మదా నదీ తీరమున ఆయన చాలా కాలం నివసించి అక్కడ కాలం చేసేసాడు అని చెప్పారు. ఇంతవరకు నేను కూడా రాసినటువంటిది. దీంతో మండన మిశ్రుడి యొక్క చాప్టరు పూర్తయిపోయింది. ఇది తత్వమసి అనేటువంటి చాప్టర్ పూర్తయిపోయింది. ఇవాళ ఏంటంటే ఈ శ్లోకం పూర్తయిపోయింది. నిఖిల నిగమ చూడ, నిఖిల నిగమ చూడ, సమస్తమైన వేదముల యొక్క చూడ అంటే చివర భాగం అంటే శిరస్సు. ఏమిటనమాట? వేద శిరస్సులు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులను గురించి చింత చేసుకుంటూ కూర్చు యావత్ స్వపదం అధిక సౌఖ్యం, ఆ పదాన్ని, ఆ పరమపదాన్ని, సౌఖ్యమైన పరమపదాన్ని అది చింతిస్తూ బహుతిథ, ఇక్కడ బహుతిథమభిత అనే మాట. బహుతిథ, తిథ అంటే ఇక్కడ రోజులు అని అర్థం అంట. బహుతిథమభిత అసౌ నర్మదాం, చాలా కాలము నర్మదా నది తీరమున అసౌ శంకర ఈ మండల మిశ్రులు గారు నివాసం ఉన్నారు. ఆ నర్మదా నది ఎక్కడుంది? మగధ భువి అంటే మగధ దేశముట. అంటే నర్మదా మనకు ఓంకార కమలేశ్వరం దగ్గర అక్కడ చూస్తాము. మరి పైనుంచి వస్తుంటుంది కదా నర్మదా నది. ఎక్కడో మగధ దేశం అంటే ఇప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్ర ఏదో ఉన్నది, అప్పటి కాలంలో ఏ పేరో ఉన్నదో మరి దానికి. కాబట్టి అక్కడ నర్మదా నది తీరంలో ఇక్కడ విశేషం. నర్మదా కూడా ఎందుకు చెప్పాడనంటే శంకరులు నర్మదా నదిని అప్పుడు ఉప్పొంగినప్పుడు ఆయన కమండలంలోకి పట్టేశాడు. అక్కడ నర్మదా నది దగ్గరే ఈయన తీసుకున్నది కూడా ఏది బ్రహ్మ ఉపదేశం. ఇట్లా నర్మదా నది, ఆ నర్మదా నదిని చూసాం మేము. అక్కడ ఈ వైపున ఒక జ్యోతిర్లింగం, ఆ వైపున జ్యోతిర్లింగం ఉన్నాయి. ఆ నీళ్ళు అనేటువంటి నర్మదా నది చూడాలి. అసలు మిగిలిన నదులు చాలా చూసాము, అవన్నీ సామాన్యంగా. ఇది ఒక విశేషంగా ఉంటుంది ఈ నర్మదా నది. అటు నీళ్లు చాలా పలచంగా ఉంటాయి, చాలా పలచంగా ఉంటాయి. లోపల ఉన్న కింద ఉన్న రాళ్ళు కూడా కనపడుతుంటాయి, ఇట్లా అన్నమాట, అట్లా ఉంటాయి. అందువలన ఆ నర్మదా నది అనేటువంటిది ఒక పుణ్యమైనటువంటి నది. ఆ నదీ తీరమున మన మండన మిశ్రులు గారు చాలా కాలం నివసించి అక్కడ ఆయన యొక్క జీవితాన్ని పూర్తి చేసుకున్నారు అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఈ శంకర్లు మళ్ళా తర్వాత కార్యక్రమంలోకి వస్తున్నారు. ఇది దశమ సర్గంలో అనమాట. అది అంతవరకు శుభం భూయాత్. తర్వాత మళ్ళీ మనం 6వ తారీఖు అప్పుడు మనం కలుసుకోవచ్చు, ఎప్పుడప్పుడు మనం చూసుకోవచ్చు. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ.